దేవునికి సహవాసం మనుషుల్లో ఉండాలా? అవసరమా? లేకపోతే పర్వాలేదా? మనుషుల సహవాసం మనుషులకే ఈరోజు కరువైతే దేవుని సహవాసం మనుషులకు అవసరమా అని అందరూ ఆలోచించవచ్చు. ఎక్కడైనా సహవాసాన్ని కలిగి ఉండే విధానాన్ని మనం చూడగలిగితే మనుషులు స్నేహితుల మధ్య సహవాసాన్ని కలిగి ఉంటారు. ఓ ప్రేయసి ప్రియుడితో సహవాసం కలిగి ఉంటుంది. ఓ ఉద్యోగస్తులు తమ వారితో చేసే పనివారితో సహవాసం కలిగి ఉంటారు. ఒక ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ పేరిట సహవాసాన్ని కలిగి ఉంటారు. ఇలా లోకం మీద మనిషి యొక్క లక్ష్యాన్ని సాధించుకోవడానికి సహవాసం ఎంత అవసరమై ఉన్నదో మీకు అందరికీ తెలుసు. అయితే మరో లోకంలో ఉన్నటువంటి దేవాది దేవుని సహవాసం మనుషులతో అవసరం అంటారా? అవసరమో కాదో తెలుసుకోవడమే పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియమైన వాళ్ళరా, ఈ సహవాసాన్ని గురించి మాట్లాడుతూ ఈ సహవాసం అనే పదం గ్రీకు భాషల నుంచి తర్జుమా చేయబడినది అని మనం గత పాఠంలో వివరంగా చూసాం. ఏమండి, కొయినోనియా అన్నటువంటి గ్రీకు భాషల నుంచి ఈ పదం తర్జుమా అయింది. దీనికి సహవాసము ఇంగ్లీష్లో ఫెలోషిప్ అన్నారు. ఫెలోషిప్ అనేటువంటి ఇంగ్లీషు మాటలో ఉన్నటువంటి దానికి తెలుగులో సహవాసము అని. సహవాసం అనే తెలుగు నానార్థ పదాలను చూడగలిగితే ఏమన్నారండి? ఏక మనసు కలిగి ఉండడమని, ఏక తాత్పర్యం కలిగిన వారై ఉండాలని, ఏక భావాన్ని కలిగి ఉన్న వారే అని, ఏక కోరికలు కలిగిన వారే ఉన్నారని, ఏక ప్రేమను కలిగిన వారై ఉన్నారని, ఏక విశ్వాసమును కలిగిన వారై ఉన్నారని, ఏక సంకల్పమును కలిగిన వారై ఉన్నారని పలు కోణాల్లో పలు అర్థాలతో బైబిల్లో నుండి సందర్భాలను కూడా చూసాం ప్రియులారా. ఇది సహవాసం అంటే ఏక అభిప్రాయం, ఒకే అభిప్రాయం కలిగి ఉండడమే సహవాసం. ఒకే స్థితిని కలిగి ఉండే దాని పేరే సహవాసం. సరేనా? ఇక్కడికి వచ్చిన వారందరినీ చూడగలిగితే పలు స్థితుల్లో ఉన్నారు. ఇక్కడ ధనవంతులు ఉన్నారు, పేదలు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు, ఏమండి పలు స్థాయి కలిగిన వారు ఉన్నారు ఇక్కడ చర్చిలో వచ్చి కూర్చున్న వారిలో. అలాగే సమాజంలో చూడగలిగితే ఎన్నో సహవాసాలకు కూడుకున్న వారుగా కనబడతారు. వారిదైతే జాతితో ఉన్నటువంటి భేదాలు, వర్ణనతో ఉన్నటువంటి భేదాలు, భాషలతో ఉన్నటువంటి భేదాలతో ఈరోజు విచ్ఛిన్నంగా వేరువేరు సహవాసాలలో తమ సహవాసాన్ని వెలుబుచ్చుతూ ఉండడం మనం గమనించగలం. అయితే ఇంతకీ వేరే వాళ్ళతో, వేరే భాషల వారితో, వేరు కలర్ వారితో, వేరు జాతుల వారితో, వేరే మతస్థుల వారితో నువ్వు సహవాసం ఉండినా ఉండకపోయినా పర్వాలేదు, కానీ నీ సహవాసం దేవునితో ఉందో లేదో పరీక్షించుకోవలసిన అవసరం ప్రతి మానవ జాతికి ఉందని దయతో గమనించవలసిన అవసరం ఉంది. ఏమంటే ఈ కొయినోనియా అన్నటువంటి పదాన్ని ఆయన రాస్తూ తర్జుమా చేస్తూ మనకి ఇచ్చినటువంటి మనమందరం ఏకమై ఉండాలి, ఏక భావాన్ని కలిగిన వారై ఉండాలి, ఒకే స్థితిని చూపించుకునే వారిగా ఉండాలన్నదే ఆ పదం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంతకీ మన పాఠం ఏంటంటే దేవుని సహవాసం, దేవుని ఏకత్వం నీలో ఉందా అని. ఇది దాని తాత్పర్యం. ఏమండి, దేవుని యొక్క సహవాసం ఈరోజు నీలో ఉందా? ఉందంటున్నాయన మనలో ఉందో లేదో పరిశీలించుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. మనం ఇంతకీ దేవుని సహవాసం ఎలాంటిది? ఇదే అర్థాన్ని కలిగి ఉన్నా, అదే గ్రీకు భాషకు సంబంధించినటువంటి ఆ మాటకు అర్థమైనా ఆయన ఎవరితో ఏ సహవాసాన్ని కలిగి ఉన్నాడు అని ఆలోచించగలిగితే ఆయన సహవాసం ఇక్కడిది కాదు ప్రియులారా. అతను పరలోకమందు ఒక గొప్ప సహవాసంతో ఉన్నట్టు లేఖనాలు చెప్పుకుంటున్నాయి. చదవబడిన లేఖన భాగాన్ని మనం చదవగలిగితే
దేవుని మనసులో ఉన్నటువంటి అపూర్వమైనటువంటి సహవాసపు సంబంధించిన మనసును యోహాను గారు కళ్ళకు చూసినట్టు రాశారు తన సువార్తలో. సోదరుడు చదివించి చూపించిన ప్రకారము దయతో యోహాను సువార్త మరలా చూడండి అందరూ 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుంచి దయతో చదువుతున్నాం, గమనించండి. మరియు నీవు నన్ను పంపితివని యేసుప్రభు వారు మాట్లాడుతున్న సందర్భమునైనా అంటే ఈ సువార్తికుల్లో యోహాను సువార్త చాలా ప్రత్యేకమైనది, మీకు అందరికీ తెలుసు. సువార్తలు 4 ఉన్నాయి, అందులో యోహాను సువార్త దీటైనది. యోహానుడు మంచి తెలివితేట కలిగిన వాడై దేవుడు ఎంచుకున్నటువంటి పనివారుల్లో యోహాను ఒక దిట్ట అని చెప్పక తప్పదు. తను యోహాను సువార్త, యోహాను పత్రిక 3 రాశాడు. ఇక అరివి చెప్పని భవిష్యత్తును గురించి ప్రకటన గ్రంథంలో ప్రవచన గ్రంథంగా వ్రాసిన జ్ఞాని. అందుకని తను మనసులో పెట్టుకొని ఒకసారి అతని ఉన్నత స్థితిలో కలిగినటువంటి ఓ విద్యాస్థాయిలో కలిగినటువంటి వ్యక్తి దేవుని ప్రత్యక్షతను చూపుతున్నాడు ప్రజలకు. ఏమండి, ఇక్కడ ఉన్నది ఎవరైనా చెప్పగలమండి? భూమి మీద జరుగుతున్న విషయాలను ఏ నలుమూలలో జరిగినా అమెరికాలో జరిగిందని ఇక్కడ చెప్పొచ్చు, ఇక్కడ జరిగిందని అమెరికాలో చెప్పొచ్చు. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగి నిమిషాల కొద్దీ సెకండ్ల కొద్దీ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, సంభాషణ వెంటనే తెలియజేయగలం. కానీ మరో లోకపు సందేశం అండి ఇది. మరో లోకపు సందేశంలో కూడా మరో లోకములో ఉన్న దేవాది దేవుని యొక్క మనసులో ఉన్న సందేశం ఇది. ఈ మాటను ఆయన తీసుకొచ్చేసి తన కుమారుడిని యేసుక్రీస్తు వారు బయలుపరిచిన రీతిని యోహాను గారు రాశారు. తన భావాన్ని, దేవుని సహవాసము దేవునితో ఉండిపోవాలనుకోవట్లేదు. అదండి, దేవుడు తాను ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగా ఉండి మంచిది కాదనుకుని తనకు కుమారులతోనూ దేవదూతులతోనూ ఉన్న సహవాసం సరిపోవటం లేదు. అతనికి ఆ బాధను వివరిస్తూ యేసుక్రీస్తు వారు రాశాడు యోహాను ద్వారా. ఏమని ఇప్పుడు చదవండి 20వ వచనం నుంచి. మరియు నీవు నన్ను పంపితివని ఈ లోకము నమ్మాలి. చూశారు నాయన, యేసు ప్రభుని లోకము నమ్మిందా? అప్పట్లో నమ్మలేదు. దేవుడే పంపాడు ఆయన్ని భూమి మీదకు అని అంటే లోకము నమ్మలేదు. ఆయన మరియం కుమారుడే కదా, యేసేపు కుమారుడు కదా, ఈయనకి ఎక్కడిది జ్ఞానం అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు వారు పరలోకము నుంచి పంపబడినటువంటి వ్యక్తి. అది మొదటి గుర్తించండి. చదువు ఏమని చెప్తున్నాడు చూడండి. నా యందు నీవును, నీ యందు నేనును. ఈ ఉన్నదే దీని పేరేంటి? అది నాయన, ఇది సహవాసం అంటే. నా యందు నువ్వును, నీ యందు నేనును ఉన్నలాగున. వారెవరు? వారును మన యందు ఏకమై ఉండవలనని. ఈ మాట మీకు అర్థమైందో లేదో, ఇదే పాఠం యొక్క ఉద్దేశం కూడా. ఏది దాని పాఠం పేరు? దేవుని సహవాసం నీలో ఉందా? నీలో ఉందా? దేవుని సహవాసం అంటే ఏంటని చెప్పాను అంతకు మునిపే. ఏకాభిప్రాయం, ఏకతాత్పర్యం, ఒకే మనసు కలిగి ఉండడం. ఇది ఇక్కడ చెప్పబడుతున్న మాట కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఉంటుంది నాయన, కానీ స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మాట్లాడుతుంది ఎవరు? యేసు ప్రభు వారు. దీన్ని తెలియజేస్తుంది ఎవరు మనకి? యోహాను గారు. మీడియేటర్ ఎవరు? యోహాను గారు. యోహాను గారు దాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? దేవునితో మాట్లాడుతున్నాడు. వెరీ గుడ్. ఏమని మాట్లాడుతున్నాడు అర్థం చేసుకోండి. తండ్రి 20 వచనం మళ్ళీ చదువుతుంది. మరియు నీవు నన్ను పంపితివని. అదే తండ్రితో చెప్తున్నాడు యేసు ప్రభువారు. తండ్రి, నీవు నన్ను పంపితివని ఈ లోకము నమ్మునట్లు. తండ్రి, నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును అన్నాడు. నేను, నువ్వు, వారు, అతడు అన్న పదాలు సందర్భాన్ని సహితంగా వెర్బకు సంబంధించి పెట్టుకోకపోతే అర్థం కాదు. అది
ఇప్పుడు వారు అన్నాడు కొత్తగా. ఇప్పుడు నువ్వు నేననే సంభాషిస్తూ మధ్యలో వారు అన్నాడు. ఎవరు ఆ వారు అని అంటే మీకు అధ్యాయం అంతా చదివి అర్థమయ్యేవాళ్ళ. సో అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతాయి. యేసు ప్రభు వారు 7వ వచనం, నీవు నాకు అనుగ్రహించిన మాటలు. ఎవరు నీవు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. నీవు యేసని నాకు ఇచ్చిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఎవరికైతే ఇమ్మని పంపించావో నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారెవరు? అపోస్తలులు. వారెవరటైనా అపోస్తలులు. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని. ఎవరు? అపోస్తలులు. నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి. ఎవరు నమ్మింది? ఇప్పుడు అపోస్తలులు నమ్మారట. అమ్మా, ప్రజలందరూ నమ్మలేదు, ఇంకా ఎక్కువ మంది. అపోస్తలులు నమ్మారు. అపోస్తలులు నమ్మారు. ఇప్పుడు ఏం చేయాలంటే, తండ్రి నువ్వు నేనున్నామే దాన్ని ఏమంటారు? సహవాసం. నువ్వు నేను తమ్ముడు ఎవరు? పరిశుద్ధాత్మ. ఒక గొప్ప ఏకత్వం కలిగి ఉన్నారు ప్రియమైన వాళ్ళు. గొప్ప సహవాసమును కలిగి ఉన్నారు అని అంటే వారి అభిప్రాయాలంతా ఒకటే. అందుకే యేసుప్రభు 22వ వచనంలో ఏమన్నాడు చూడండి, 17:22లో, తండ్రి మనమంటే ఎవరు? నువ్వు నేను అన్నాడు ఇంతసేపు. ఇప్పుడు ఏదో ఉంటున్నాడు మనం అన్నాడు. ఇంకా ఆయన కూడా కలుపుతున్నాడు. నేను మా కొడుకు మాట్లాడితే ఓకే. నేను నా కొడుకు అని మాట్లాడుతూ ఇప్పుడు మనం అన్నామంటే ఇంకొక కొడుకు కూడా ఉన్నాడు అక్కడ. మనము ఏమై ఉన్నాము? ఒక సహవాసమై ఉన్నాము. ఏకత్వానికి సహవాసం అని అర్థమవుతుందండి. పరలోకమందున్న దేవాది దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వారు ఏమై ఉన్నారు? నైనా ఒక సహవాసాన్ని అనుభవిస్తున్నారు. దెర్ ఇస్ ఎ గుడ్ ఫీలింగ్. ఓ గొప్ప అనుభూతిని కలిగి ఉన్నారు అక్కడ. అర్థం చేసుకోవాలి, చెప్పడానికి సాధ్యం కాదంతా. ఆయన మహిమను వివరించ తరమా? భావాన్ని అర్థం చేసుకోండి ప్రియులారా. ఏది చేసినా వారు ఏకత్వం కలిగి ఉన్నారు. అంటే ఒకే సహవాసం అందు ఉన్నారు. సహవాసము కొరకే అన్నీ చేస్తున్నారు. మనము మరి మాట్లాడుకుంటాం మర్జునైనా. మనము ఒక నిమిషమైనా మనము మన స్వరూపము చొప్పున మన పోలిక చొప్పున నరులను వారిని చేద్దాం. వారి ఏకత్వాన్ని చూడండి ఏమండి, వారి సహవాసాన్ని చూడండి. సహవాసం లేనిదే వారు ఏమీ చేయట్లేదు. ఒకరిని ఒకరు విడిచిపెట్టుకున్నట్టు కనబడలేదు ప్రియమైన వాళ్ళలో. ఆ పరలోక స్థితిని మీ కళ్ళల్లో చూడండి. నైనా దృశ్యమైన వాటిని చూడాలి, అదే కనబడేది అని అనుకుంటే పొరపాటు. కనబడనిది చూడగలం మనం. అర్థమవుతుందా? కనబడనిది అనుభవించగలం మనం. గాలి కనబడదు కానీ అనుభవిస్తున్నాం. కంటికి కనబడదు రుచులు కానీ అనుభవిస్తున్నాం. కంటికి కనబడిన దానిని మాటల చేత, ఇదిగో మాటలతో ఏమంటారు ఆయన? అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను రుచి చూస్తుంది. చెవి మాటను రుచి చూస్తుందా? నీ మాట ఉప్పు వేసినట్టే ఉండని అన్నాడు. అంత టేస్టీగా ఉందని చూసాం. అదేనా కుటుంబ ప్రార్థనలో చూసాం మాటలన్నీ. అందులో దేవుడు చెప్తున్నాడు, మనకు ఒక ఫెలోషిప్ ఉంది. మనకున్న ఫెలోషిప్ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ఫెలోషిప్ ఎక్కడ విడిచిపెట్టుకోలేదు. నైనా సృష్టిని సృజించుదాం అనుకున్నారు. ముగ్గురు ఉన్నారు అందులో. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. నరులను చేద్దామన్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. 3 లోకాలు కలిగజేయటంలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. వారు ఎప్పుడు ఒకరికి నొచ్చుకునేలా ఏ పని చేయలేదు ప్రియమైన వాళ్ళరా. వారి ఏకత్వాన్ని పరిశీలించినప్పుడు చూస్తే సృష్టించిన తండ్రి కర్త ఏం చేశాడన్నా? కన్నాడు. కుమారుడు కొన్నాడు. పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. అపూర్వంగా ఉంది చూసారు వారి ఫెలోషిప్. ఒకరిది డ్యాష్ అవ్వదు ఎక్కడ. ఆ సహవాసాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. సహవాసం అంటే ఏంటి? ఒక తినడంలోనే సహవాసం కాదు. ఇదిగో ఎన్ని కార్యక్రమాల్లో ఆరాధనలో ఉన్న 5 కార్యక్రమాల్లో నువ్వు సహవాసాన్ని చూపించు. అందుకే తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు ఒక గొప్ప కోరిక ఉంది నాయనా, అది తీర్చగల కుమారుడు నువ్వే.
అది యేసుప్రభు తీసుకొచ్చి ఈ లోకానికి వచ్చి చెప్తున్నాడు. తండ్రి నీవును నేవును ఎలా కలిసి ఉన్నామో అలాగే వారును కలిసి ఉండన్నారు వాక్యము వలన అని కింద ఏమన్నాడు చూడండి 22వ వచనంలో, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. సరేనా? నేను వారికి ఇచ్చి తిని. నీవు నేను ఏ విధంగా అయితే కలిసి ఉన్నామో అదేవిధంగా వారును ఉండవలనని వారికి నేను ఇచ్చి ఉన్నాను అని అంటున్నాడు. ప్రియులారా, వాళ్ళు ఎలా ఉన్నారు మరి అక్కడ కలిసి? దాన్ని తెలుపుతూ సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30-31 వచ్చిన, నేను అది నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై, నేను దేవుని యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషముతో ఉన్నారట నాయన. అనుదినము సంతోషం ఉందట. దేంట్లోనైనా? వారి ఫెలోషిప్లో, వారి సహవాసంలో. సరే, ఎప్పుడు జరిగింది అనుకుంటున్నాను? ఇది అనుదినము. చదువునైనా, నేను అనుదినము ఆయన యొద్ద ప్రధాన శిల్పినై సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని. అండర్లైన్ చేయండి మాట. ఆయన కలగజేసిన పరలోకమును చూడగా ఆయన చేశాడట పరలోకము, అందులో నిత్యము వారు సంతోషంగా ఉన్నారు. ఆ సహవాసంలో సంతోషం ఉంది. అట్టి సహవాసాన్ని మనకివ్వాలని కోరుకుంటున్నాడు దేవుడు. అట్టి సహవాసం మనుషుల్లో ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే దేవుని సహవాసం నీలో ఉందా? అలా సంతోషాన్ని ఆయనతో కలిసి ఏకత్వాన్ని పొందడానికి, ఆయనతో కలిసి నువ్వు ఉండడానికి దేవుని సహవాసం నీలో ఉందా? నీ అభిప్రాయం వేరు, ఆయన అభిప్రాయం వేరు. దేవుని దగ్గరికే వచ్చాం అందరం, దేవుడు కావాలనే వచ్చాం మనం అందరం. కానీ దేవునికి మాత్రం మనం కావాలని కోరుకోవట్లేదు. దేవుడు మనకు కావాలి. ఈ బైబిల్ చదువుకునేవారు అలాగే చదువుకుంటున్నారు, దేవుణ్ణి ఆరాధించేవారు అలాగనే ఆరాధిస్తున్నారు. ఏదైనా దొరుకుతుందా దేవుని దగ్గర? ఈ ఆరాటాన్ని చూడండి. ప్రార్థించిన ఏనైనా, నువ్వు వాక్యం విన్నా, నువ్వు పాట పాడినా, ఇందులో నాకేదో మేలు కలగాలి అంతే. అందుకే అనుకూలంగా బైబిల్ని తీసుకొచ్చుకొని అనుకూలంగా రాసుకుని చదువుకునేటట్టు చేసుకుంటాం. అది మాత్రమే చదువుతాం. చెప్పాను, మనకి ఏది అవసరమై ఉన్నదో అది మాత్రమే చదువుకుంటాం. కానీ దేవుని కొరకు బైబిల్ చదవలేదు మనం ఎవరం. దేవుని కొరకు ప్రార్థనలు చేయలేదు ఎప్పుడు. మనం చేశారు నాయన? దేవుని కొరకు ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయి, లేవు. అది నీ కొరకు చేసుకున్న కార్యక్రమాలు ఇవన్నీ. కానీ దేవుని కొరకు చదువుకుని, దేవుని కొరకు ప్రార్థించి, దేవుని కొరకు పాడి, దేవుని కొరకు ఉపదేశించి, దేవుని కొరకు రూపాన్ని మార్చుకునేవారు ఉన్నారా? అట్టివారే నాకు కావలేను. అదండి, అట్టివారు కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. ఎట్టివారు? తన కొరకు ఆరాధించేవారండి. బైబిల్ను తన కొరకు ఎప్పుడైనా చదివారా? దేవుడు ఏం కోరుకుంటారో నీకు అర్థమయ్యిద్ది. ఈ లోకమున్న వారందరినీ ఒక్కసారి బైబిల్ దగ్గర కూర్చొని బైబిల్ కొరకు చదవగలిగినప్పుడు దేవుని మనసు ఏంటో స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ప్రియమైన వాళ్ళరా, చదువుకునే లేఖన భాగాలను ఒకసారి పరిశీలిస్తే యోహాను గారు ఏం అర్థం చేసుకున్నారో తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 వచనాలను చూడండి ప్రియులరా. ఆయన అనుభవించిన వాటిని చెప్తున్నాడు చూడండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఏముంది నాయనా? వాక్యం. ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో, మా కన్నులు ఏదైతే దేని గురించి మాట్లాడుతున్నాడు అర్థం కాల మనకి. ఈయన మాట్లాడుతున్నదల్లా ఏదో మనసులో మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు అది నేను జీవవాక్యమును కూర్చున్నది మేము చెప్తున్నాం. అది ఏదంటే ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, ఏదు కన్నులారా చూచితిమో,
ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూశాయో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి వద్ద నుండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకును తెలియజేయుచున్నాము. ఇంత ఏముందట అందులో? ఏడవ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము ఆయనతో కూడా ఎట్టుండబోతామనైనా అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉందమో. ఇది మేము చెప్పాలనుకుంది. అంటే ఇంతవరకు అతను ఏం చెప్తున్నాడని యోహాను గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? దేవుని యొక్క అన్యోన్య సహవాసాన్ని గురించి చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, మేము అనుభవించాము దాన్ని. ఎట్లా అయ్యా? చూడకను అనుభవించారా? వర్ణింపశక్యం కాంతి. ప్రియమైన వాళ్ళ, దేవుని యొక్క సహవాసం ఏమండి? దేవుని యొక్క ఏకత్వము, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ ఆయన వర్ణిస్తూ మాట్లాడుతున్నాడు. అది అన్యోన్యమైనది. ఒక భార్య భర్త ఏ విధంగా ఉండగలరు, ఒక తండ్రి కుమారుడు ఏ విధంగా అయితే ఉండగలరు, ఓ తల్లి కుమార్తె ఏ విధంగా అయితే ఉండగలరు, దాన్ని మించినది ఈ అన్యోన్యం, ఈ సహవాసం. అది కోరుకుంటున్నాడు ప్రియులరా. పరలోకమందు దేవాది దేవుడు తన సహవాసాన్ని ఒకసారి పరిశీలించి ఆలోచించినట్టు చూడగలిగితే ఎప్పటికీ నీ తండ్రి యొక్క మాటను అలా కిందకు వదిలిపెట్టిన సమాచారాన్ని చూడలేం ప్రియులారా. ఒక్క మాట రాకమునిపే ఎవరు వెళతారయ్యా నా తరపున అని అనగానే ఏమైందైనా, నేనున్నాను, నన్ను పంపు. ఎంత గొప్ప సహవాసం ఏమండి? సహవాసానికి అర్థం తెలియకుండా ఈరోజు సంఘాలలో ఉండిపోతున్నాం ప్రియమైన వాళ్ళ. ఆయన ప్రేమది అర్థం కావట్లేదు, ఆయన మాటలేమో అర్థం కావట్లేదు. కానీ వచ్చామా, వెళ్ళామా, మన కొరకు చదువుకున్నాము అంతే. మన కొరకు ఏదో కావాలి అందులో నుంచి, అది ఎదురు చూస్తున్నాము తప్ప దేవునికి ఏం కావాలని ఈరోజు ఎంతమంది ఎదురు చూస్తున్నారు? దేవునికి కావాల్సిందలా నీ సహవాసం. సో అది వచ్చేవి చూపించగలిగినప్పుడు దేవుని ఎరగని వారు తమ గుండెలను జార్చుకున్నట్టు రాయబడింది ప్రియమైన వాళ్ళు. అవునండి, మేము దేవునితో ఉంటే ఎంత బాగుండు. దేవుని సహవాసమే మనుషులతో ఉండాలనుకున్నది, కానీ మనుషులే దేవుని దూరం చేస్తున్నారు. నీ సహవాసం మాకు అక్కర్లేదంటే బతికారండి. ఏమంటే దేవుని సహవాసం పరలోకం ఉన్నది భూమి మీదకి రావాలనుకున్నాడు, వచ్చింది. అవ్వాదమును కలగజేసి దేవుడు ఏదైనా వనములో వారితో వచ్చి ప్రతి చల్లపూటలో అన్నాడు ఆయన. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము ఆయన సహవాసం చూడు ఎలాగుందో. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. అది చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచూ ఉన్న దేవుడైన యెహోవా స్వరముని విని. ప్రతి చల్లపూట వేళలో దేవుడు వారితో సహవాసం కలిగి ఉన్నాడు, ఉండాలనుకున్నాడు. కాబట్టి అందుకే దేవుని సహవాసం నీలో ఉందా అని. దేవుని సహవాసం మొదట ఆదాము అవ్వలోకి ప్రవేశించింది. ఉందా? నేను ప్రతి చల్లపూటనే వచ్చి మాట్లాడుతున్నాడు. ఒకే ఏకాభిప్రాయంలో ఉన్నారు. మాలాగా మీరు ఉండాలని కోరుకుంటున్నాం కనుక మిమ్మల్ని కలగజేశాం. ఏదైనా వనంలో ఉన్నారు అందరూ. ప్రతిరోజు మీకు ఏం కావాలో ఇస్తున్నాడు దేవుడు. సరేనా? అన్నీ తినండి. ఆ సహవాసం వచ్చేసారు, అన్నీ తినమన్నాడు. చెట్టు పండ్లను మాత్రము మీరు తినవద్దన్నాడు. తినవద్దన్న దాన్నే ముందు తిని ఏం పోగొట్టుకున్నారా? దేవునితో సహవాసం పోగొట్టుకున్నారు. ఏడుందనైనా దేవునితో ఉండాలని, దేవునితో సహవాసం కలిగి ఉండాలని మనల్ని కలగజేసుకుంది. అవ్వ ఆదాము అందుకే పుట్టారు, నువ్వు నేను కూడా అందుకే పుట్టాము. ఆయన సహవాసములో ఉండుట కొరకు. అదే యోహాన్ గారు చెప్పింది. తండ్రి నీవును నేనును ఏ విధంగా కలిసి ఉన్నామో అలాగే వీరును అపోస్తులను కలిసి ఉండాలి. అపోస్తుల యొక్క వాక్యాన్ని విని మారుమనసు పొందే ప్రతి వారును మనలో ఉండాలి.
మీరు కిందకి చదివితే మీకు అర్థమవుద్ది మాటలని. గొప్ప సహవాసం కలిగి ఉండాలి మనమందరం. అవ్వాదమే ఆ రోజు పోగొట్టారు ప్రియమైన వాళ్ళారు. వాటిని తినవద్దన్న పండుని తిన్నారు. తిన్న వెంటనే వారికి దూరం అయ్యారు. ఎక్కడున్నారని వెతుక్కోవాల్సి వచ్చింది. దేవుడు ఏదైనా వనంలో కనబడలేదు. ఎక్కడున్నావు నాయనా? సహవాసం ఉన్నవాడిని వెతుక్కోవాలా చెప్పండి? మన ఇంట్లో ఉండేవాడిని వెతుక్కుంటామా నాయనా? ఇంట్లో ఎక్కడున్నావని వెతుక్కుంటామా? వెతుక్కునే పరిస్థితి వస్తుంది. జోబులో డబ్బులు కనబడకపోతే వెతుక్కునే పరిస్థితి వస్తుంది. కుండలకు ఏది పెట్టిందో అది అర్థం కనబడకపోతే, ఫ్రిడ్జ్లో ఏం పెట్టామో అది కనబడకపోతే ఆయన ఎక్కడుంటాడా? ఫ్రిడ్జ్ వెనక్కి దాక్కొని ఉంటాడు. అవునండి, గోడకు ఆ పక్క దాక్కొని ఉంటాడు. తప్పు చేసి ఉంటే తప్పు చేశాడు ఆ ఫెలోషిప్లో. దేవుని సహవాసం పరలోకం నుంచి భూమి మీదకి వచ్చింది ప్రియమైన వాళ్ళరా. ఆయనకి ఇష్టం లేదండి పరలోకంలో ఉండడం. ఆయన కోరికని తెలుసా? తన కలిగిన సహవాసాన్ని మనం అందరితో పంచుకోవాలని, భూమి మీద ఉన్న వారందరితోనూ. అదే కదండి అన్నది. దావీదు గారితో అన్నాడు. దావీదుతో ఒక మాట అన్నాడు, నాయనా ఒక మందిరాన్ని కట్టి ఇవ్వ తొందరగా. ఎందుకే మందిరం? ఓ మందిరమును కట్టించు. పరలోకమందున్న దేవుడు భూమి మీద మందిరం ఎందుకు అడుగుతున్నాడు? తనకు కావలసిన ఫెలోషిప్ అక్కర్లేదు, ఇక్కడ కావాలి. అది నేను మీతో ఉండాలని ఆశపడుతున్నాడు, మీతో నివసించాలని ఆశపడుతున్నాడు, మీతో సంచరించాలని ఆశపడుతున్నాడు. దేవుని నివాసం మన దగ్గర ఉండకూడదని మనం అనుకుంటున్నాం. దేవుళ్ళని ఏం చేశారట? కీర్తనకారుడు మాట్లాడుతూ, వారు గడ్డి మేయు ఎద్దు రూపములకు చేసేసి దూరం చేసేశారు. అందరు దేవుళ్ళని చూడండి, ఆయన ఎక్కడ పెట్టుంటారా? కొండల మీద ఉంటుంది. మనిషి ఇక్కడ ఆయన ఏమైనా ఎక్కడి నుంచి వచ్చాడా? పరలోకములో ఉండి నాకు అనేక మంది కావాలి, వారిలో నేను నివసించి ఒక సహవాసంగా ఉండాలని కోరుకొని భూమి ఆకాశాన్ని కలుగజేసి వారితో ప్రతిరోజు గడుపుతున్నాడు. వద్దు వెళ్ళిపో, అంతేనా? అవ్వాదామికి ఎంత ఫ్రీడమ్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దేవునితో కలిసి ఉండే భాగ్యం అండి. సహవాసంలో ఉంటే ఏముంటామే, ఏమేమి చేసుకుంటాం ఏకత్వంలో. ఓ మాట ఏకత్వం కలిసిపోద్ది అవండి. మన అనుభూతులు ఏదైతే ఉందో దాన్ని పంచుకుంటాం. అదే చెప్పాను, కొత్తగా పెళ్ళైన వారందరూ తన భర్తతో లేదా భార్యతో కానీ ఏ ఇష్టాలు ఉంటాయి తెలుసుకుని ఏకాభిప్రాయానికి వస్తాం. దాన్ని సహవాసం అంటాం. అది ఫిట్ కాకపోతే విడాకులే. దేవాది దేవునితో కూడా చూసారా, అతను నీలో ఉండడానికి నాలో నువ్వు ఉండడానికి ఏమేమి ఉన్నాయో చూడు. ఎప్పుడు విడగొట్టుకోలేదు యేసు ప్రభువారైతే. అవ్వాదమును కలగజేసి పెట్టి నీతో సహవాసం కలిగి ఉన్నాడు. నాయనా ఏం తినాలనుకుంటున్నావు ఈరోజు? అని తినండి, ఎదుగు ఇవన్నీ తినండి అని చెప్పిన దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఒక్కసారిగా మీరు చచ్చెదరు అంటున్నాడు. ఫెలోషిప్ దెబ్బ తీసుకుంది ప్రియమైన వాళ్ళరా. దేవాది దేవుడు కలిసి ఉండాలనుకున్నాడు, అందరితో నివసించాలి, వారిలో నివసించి సంచరించాలి. ఇది ప్రేరణ అండి. ఈ భూమి మీద కుమారులైన వారందరినీ పరలోకానికి తీసుకొని వస్తే అక్కడ యుగయుగములు ఉండిపోతాడు. అదే కదా రాయబడింది. తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను అందరు అనేక మంది కుమారులతో ఆయన ఎల్లకాలము నివసించి సంచరించాలి. ఇదైన భావం. ఎప్పుడిది? జగత్తు పునాది వేయబడకు మునుపు. ఇది నెరవేర్చుకోవడానికి ఆయన మనల్ని పుట్టించింది. ఆ గొప్ప సహవాసాన్ని నెరవేర్చుకోవడానికి మనల్ని పుట్టి ఆదాము దగ్గర నుండి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు పుడుతున్నటువంటి వారందరినీ చేసేసుకుని ఎత్తుకెళ్ళిపోవాలి. అవునా? అంతవరకు ఓర్వలేవా నువ్వు? నేను ఓర్వలేను. చూసారు ఎందుకు ఓర్వలేవంటే నేను వారితో ఉండిపోవాలంతే. పరలోకమందున్న దేవుడు పరలోకంలో ఉండవచ్చు కదా నైనా, మనందరినీ పరలోకంలో తీసుకుపోయి అప్పగిస్తాడు. అదే కదా లేఖనం. ఆయన సమస్తమైన ఆధిపత్యమును అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి ఈ రాజ్యమును అప్పగించను. అప్పుడు అంతం వచ్చును. అప్పుడు ఆ రాజ్యమును ఆయన ఏం చేయాలైనా నివసించాలి, సంచరించాలి. ఆయన తన కుమారుడు జ్యేష్ఠుడు అవ్వాలి, ఇంకా కలిసి భోజనము చేయాలని రాయింది. ఒక గొప్ప సహవాసాన్ని అనుభవించాలా. పరలోకానికి మనం వెళ్ళిపోతే అప్పుడు అనుభవిస్తాడు దాన్ని. అప్పుడు అనుభవించాల్సిన దాన్ని ఆయన ఊరుకోవట్లేదు. నేను వెంటనే దిగిపోవాలనుకున్నాడు పరలోకానికి. అందుకే దావీదు మాట అన్నాడు, ఓ మందిరాన్ని కట్టించేవా? చూడనా రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం
ఈ భావం అర్థమైతే ఏనైనా మన ఫెలోషిప్ అర్థమవుతుందైనా. దయతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 7వ అధ్యాయం 2వ వచనం నుంచి. దావీదు కదా అంటున్నారు నాయన, నేను దేవదారు మ్రాణతో కట్టిన నగరి యందు నివాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది అనగా నాతాను అంటే ప్రవక్తనైనా నాతాను చెప్తున్నాడు. వచ్చి ఏమంటున్నాడమ్మా? యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చము. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదల్లా చేయుము అన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడా? దేనికి తోడుగా ఉన్నాడైనా? ఓ మీడియేటర్ కావాలి. ఇప్పుడు నాకు సహవాసం కావాలి. చదివాము ఏనైనా, దేవుని సహవాసం మనుషుల్లో ఉండాలి. దానికి మీడియేటర్ కావాలి నాకు. ఇప్పుడు ఎవరైనా దావీదు గారిని నీకు తోచిందలా చేయంటే ఆయన సహవాసాన్ని నెరవేర్చడానికి ఇక్కడ ఒక వ్యక్తిని పూడుకుంటున్నాడు. లేదా దావీదు ఏమైనా నీకు తోచిందలా చేయనైనా దేవుడు నీకు పర్మిషన్ ఇచ్చాడు. ఏమని? నీకు తోచిందల్లా చేయమో. అయితే యెహోవా నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము. యెహోవా ఏమడుగుతున్నాడు నాయన? యెహోవా నీకు ఆజ్ఞాపించినది ఏమనగా, నాకు ఒక నివాసముగా ఒక మందిరాన్ని కట్టి ఇవ్వగలవా? ఏమనైనా ఇక్కడ ఎందుకు ఆయనకు మందిరము? నివాసంగా నాకు ఒక మందిరాన్ని కట్టి ఇవ్వగల. ఆ కట్టిస్తే ఏమవుతాడట? కట్టిస్తే ఏమిస్తాడు? ఒక మందిరమును భూమి మీద కట్టిస్తే ఏం చేస్తాడు? ఆయన వచ్చేస్తాడు ఇక్కడికి. ఎక్కడున్నా ఆయన? మనం అక్కడికి పోవాలన్నా ఆయన ఇక్కడికి రావాలన్నా? మీరు చెప్పండి. ఆయన మనమందరం ఏడపోవాలని ఆశ. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడా? నేను ఇక్కడికి వచ్చేస్తానంటాడు. మనమేమో అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాము, ఆయనేమో ఇక్కడికి వచ్చేయాలనుకుంటున్నాడు. ఎందుకని ఆయన ఆశ. ఏమండి, మీకు మటన్ మీద ఎంత ఆశో ఆయన పిల్లల మీద అంత ఆకలి ఆయనకి. వచ్చేంతవరకు ఓరవడు, ఉడికంతవరకు ఓర్చుకునే అవకాశం మనకు లేదు. అంతనేనా? లేదు, ఆలోపన టేస్ట్ చేసేయాలి, వాళ్ళని నివసించి చూసేయాలి. వారి సహవాసంలో నేను ఉండిపోవాలి. అందరూ వచ్చిన తర్వాత కూర్చో, అక్కడ వచ్చేస్తారు కానీ అందరూ పోతామా? అప్పగించిన తర్వాత ఎవరు ఉంటారైనా? ఆదాము దగ్గర నుండి హేబేలు ఉంటారు, ఏనైనా అబ్రహాం గారు ఉంటారు, నోవాహు గారు ఉంటారు, షేతు గారు ఉంటారు, ఓకేనైనా. ఆ తర్వాత దావీదు గారు ఉంటారు, ఇసాక్ గారు ఉంటారు, యాకోబు గారు ఉంటారు, దావీదు గారు ఉంటారు, సొలొమోన్ గారు ఉంటారు. చెప్పుకుని వస్తే ఏమైనా బాప్తిస్మ ఇచ్చే యోహాన్ గారు ఉంటారు. అని ఇంకెవరు? పౌలు, శీల అందరూ ఉంటారు. ఇప్పుడు నువ్వు నేను అందరం ఉంటామా? ఉంటాంలే అన్నానా? ఉంటే అంతవరకు నేను వెయిట్ చేసే అవసరం లేదు. మోషే ఇప్పుడు వస్తాడు నాకు తెలియదు. ఇక్కడ అర్థమైందా నాయన? నేను ఆలోపే వచ్చి ఏమవ్వాలమ్మా? నేను వారిలో నివసించాలి, నేను వారితో సహవాసించాలి. అందుకే నేను దేవుని సహవాసం నీలో ఉందంటే నువ్వు ఆహ్వానిస్తున్నావు ఆయన్ని. ఆయన ఆశ ఇది, తొందరగా దిగి వచ్చేయాలి నేనని. అందుకే ఎక్కడికి వచ్చాడు? మొట్టమొదట పరలోకాన్ని వీడేశాడు నాయన. ఆ గొప్ప సహవాసాన్ని, ఫెలోషిప్ని వదులుకున్నారండి. నువ్వు కావాలని, మీతో ఉండాలని కోరుకున్న యేసుప్రభు వారు పరలోకాన్ని వదిలిపెట్టి వచ్చాడు. ఎట్ట తెలుసా పరలోకం ఎలాంటిది తెలుసా? ఆయన వదిలిపెట్టుకో రాగలిగినంత. అని ఫిలిప్పు గారు రాశారు 2వ అధ్యాయంలో. సరే 6వ వచనం చదువు. నేను ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి, అక్కడ ఎట్టున్నది నేనా? దేవునితో సమానముగా ఫెలోషిప్ ఎంత బాగుంటుంది చూడు. తండ్రికి ఒక సింహాసనం ఉంటే కొడుకు ఒక సింహాసనం ఉంది. ఇంత గొప్ప సహవాసాన్ని కలిగిన ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్ట కూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని
తను తానే వృత్తిని చేసుకుని వచ్చేసాడు. అంతటి సమానత్వాన్ని, అంతటి సహవాసాన్ని వదిలిపెట్టి కిందకి దిగారు. ఎందుకు తెలుసా? నా కోసం. వీళ్ళకేంటండి, అక్కడ ఉండొచ్చు కదా మనం వచ్చేంతవరకు. తండ్రి అయినా అక్కడే ఉండుండొచ్చుగా, యేసుక్రీస్తు వారైనా అక్కడే ఉండొచ్చుగా. అక్కడికి చేరుకోవాలి, వారిలో అనుభవించి సంచరించాలనే కోరిక కలిగినైనా లేదో వెంటనే దిగాలి. నేను దిగి వచ్చి వారితో సహవాసం ఉండి చూడాలి. ఉన్నాడు. భూమి మీదకి దిగంగానే అప్పుడు ఎవరు పిల్లలు లేరు నాయన, కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే పిల్లలుగా ఉన్నారు. వచ్చి దిగాడు. దిగి ఏమన్నాడు ఆయన? మోషే, నేను సీనాయి పర్వతం మీద ఉన్నాను ఆయన, నా పిల్లలు సీనాయి పర్వతము కింద ఉన్నారు. నాకు ఇంకా దూరం అనిపిస్తుంది అంతే. పరలోకాన్ని వీడి భూమి మీదకి వచ్చేసాడు సహవాసాన్ని కోరి. సీనాయి పర్వతం మీదకి వచ్చాడు. తెలుసు కదా అందరికీ, సీనాయి పర్వతం మీద ఆయన ఉన్నాడు. సీనాయి పర్వతం కింద ఎవరున్నారు? ఇశ్రాయేలీయులు ఉన్నారు. అది కూడా చాలా దూరం అనిపించింది ఆయనకి. వెంటనే మోషేకి ఆజ్ఞాపించాడు, నేను వారిలో నివసించాలి కదా నేను వచ్చింది, వారిలో నేను సంచరించాలి కదా వచ్చింది. తొందరగా ప్రత్యక్ష గుడారం అనేటువంటి గట్టు. టెంపరవరీ ఏదైనా గుడారం అంటేనేనా టెంపరవరీ. సాటర్డే కల్లా గుడారం ఏర్పడిపోవాలి. సాటర్డే కల్లా అందరూ, నా పిల్లలందరూ గుంపు కూడుకోవాలి. ప్రయాణంలో ఉన్నవందరూ కూర్చోబెట్టేసేయి, అందరినీ కూర్చోబెట్టేసేయి. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అమ్మ, ఒకే కాంపౌండ్లో. ఇప్పుడు అందరం మనం ఎక్కడ ఉన్నాం అయినా? ఒకే సహవాసం అందున్నాం, ఒకే 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 రూమ్లో ఉన్నాం. ఇలా ఉండాలనుకున్నాడండి పరలోకముందున్న దేవుడు. దిగి వచ్చేసాడు. అది పరలోకములో నెరవేర్చాల్సింది, కానీ భూమి మీద వచ్చి అనుభవించాడు. వచ్చి ప్రత్యక్షపు గుడారాలతో ఇశ్రాయేలును తన ప్రజలతో హత్తుకొని ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎంత బాగుందండి. ఆయన కోరుకొని వచ్చింది అది. ఓకేనా? మరలా శనివారం వచ్చే మళ్ళా బాధ. శనివారం దాటిందా ఏం చేయాలన్నా ఆదివారం కల్లా విప్పేయాలి. దేన్ని? గుడారాలను విప్పుకుంటూ మళ్ళా శనివారం కల్లా తీసుకెళ్ళి 1 వీక్ డిఫరెంటా? అంత నా పిల్లలతో నేను కలిసి ఉండాలి కదా. పర్మనెంట్గా కట్టే నేను కానాను చేర్చేసి నా పిల్లల్ని అందరూ కానాను చేర్చుకున్నారు. కానాను చేరుకున్న తర్వాత ఓ గొప్ప మందిరాన్ని కట్టి దావీదు చెప్పాడు, కట్టేసేయి, పర్మనెంట్గా కట్టేసేయి. అక్కడ ప్రతి ఏమైనా సాటర్డే నాతోనే ఉండిపోతారు నా పిల్లలు. పరలోకం చేరుకునేంత వరకు నేను బిడ్డలతో ఉంటాను, వారితో కలిసి నేను సహవాసం కలిగి ఉంటాను. ఏవండి, అలా ప్రయాణంలో ఉన్నప్పుడు వారి సహవాసాన్ని ఏవండి పక్క రాజ్యాలంతా చూసి ఏదైనా నోరు మీద వేలేసుకుందండి. ఏందండి, ఎన్ని లక్షల మందినైనా? 23 లక్షల మంది కనీసం నడవగలిగిన వాళ్ళు 23 లక్షల మంది ఒకే ఫెలోషిప్లో ఉన్నారంటే అది విచిత్రం కాదా చెప్పండి? ఒకే ఆహారం, అంతేనా? వేరే వేరే ఆహారం అనైనా అన్ని లక్షల మందికి ఆహారం. మన ఇంట్లో నలుగురు లేము, 4 కూరలు ఇష్టపడదంగా. వాడికి వంకాయ కూర అంటే ఇష్టంలే, అవును కదా నైనా? చికెన్ తెస్తే చికెన్ తిండో, మటన్ తెస్తే మటన్ తిండరు. ఉన్నారా లేదా? అందుకని ఏం చేయనైనా తల ఒక కూర తెసి పారేస్తుంది అమ్మ. ఏ కూర? ఆ పెద్ద కుమారుడికి ఏ కూర, చిన్న కుమారుడికి ఏ కూర. 6 లక్షల మందికి ఎన్ని కూరలు చేయాలి? అసలు ఏకాభిప్రాయం అది. వారి సహవాసం ఉంది చూసారా? అయినా మాంసం అడిగారమ్మా, వాళ్ళకి ఇచ్చాడా? అందరికీ ఇచ్చాడా? అందరికీ. వా, దోసకాయ కీరకాయ గుర్తొచ్చిందట ఎవరికి? ఇశ్రాయేలీయులకి. దోసకాయ కీరకాయలు చూసారా? కోరుకునేదల్లా ఇచ్చి వారితో పాటు అనుభవిస్తున్నాడు. ఆ పెద్ద ఫెలోషిప్, ఆ సహవాసంలో. అయినా ఆ సహవాసంలో ఎలా ఉండుంటాడో నాకు కూడా ఆశనండి. ఒక పెద్ద ఇల్లు కట్టేయాలా, మనం అందరం అందులోనే ఉండిపోవాలా. నిజమండి. రవి లాంటి వాళ్ళు చాలామంది ఉండాలి. వండి కరెక్ట్గా పెట్టేయాలి టైంకి, అందరూ వండి తిని మళ్ళీ వాళ్ళ ఇల్లు పట్టుకోవాలి. ఎవరింట్లో వండకూడదు. నెరవేరుతుందంటారా? 2 అన్నదమ్ములే ఉండలేకపోతున్నారు, 4 అక్క చెల్లెళ్ళే ఉండలేకపోతున్నారు. అర్థమైందండి. కానీ ఆశ దేవునిది. అది ఒకే ఒక పొయ్యి ఉండాలా, ఒకే ఒక పాత్ర ఉండాలా. ఎంత బాగుంటుందండి. దేవుడు కోరుకొని లోకాన్ని కలగజేసింది అందుకనండి. ఎక్కడ విస్తరించిపోయి దేవుని పిల్లలు ఇలా అయిపోతారని ఇలా చిన్న భిన్నం చేసేసండి అపవాది.
ఒక్క సహవాసంలో నీకున చేశాడు. పుట్టిన 3 కుమారుల్లో, పుట్టిన 2 కుమారుల్లో ఇదిగో దేవునికి దక్కనీయకుండా, ఫెలోషిప్లు ఉండనీయకుండా ఏమండి అపవాది చీల్చేస్తున్నట్టు ఒకరిని ఎందుకంటే అన్ని లక్షల మందిని ఏక చేసి వారితో అనుభవిస్తుంటే ఎందుకంటే అందరూ తింటున్న సమయంలో అందరూ ఒకేసారి తినాలి. మరలా ఈయన పడుకొని నిద్రపోతూ తర్వాత తింటామంటాం మనం. బెల్ కొట్టినట్టు అందరూ వచ్చి తినాలా అంటే అందరూ ఏకంగా నడిచి వెళ్ళాలా? ఎలా బాగుంటుంది చెప్పండి. అయినా అందరూ నీళ్ళు తాగాల, అందరూ కూర్చోవాలా, అందరూ తిరగాల. ఆహా, దాన్ని అనుభవించడానికి దిగిపోయాడండి దేవుడు. ఇశ్రాయేలీయులందరూ గుంపుగా నడిచొస్తున్నప్పుడు ఈ గుంపును చూసి దేవుడు పరలోకంలో ఉండలేకపోయాడు. దిగువ చేసి వాళ్ళలో నివసించాలి, వాళ్ళు సంచరించాలి, వారితో నేను అనుభవించాలని. ఇది అనుభవిస్తూ చూస్తూ ఉంటే పక్క ఉన్న వారందరూ ముక్కు మీద నీళ్ళు వేసుకుని ఏమన్నారో తెలుసు నాయనా? చూద్దామా? ఏమండి ఈ ఫెలోషిప్ను చూసి వాళ్ళు ఏమంటున్నారు చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చూడైనా. మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీళ్లను ఎలాగూ ఆరిపోచేసెను, యోర్దాను తీరమునున్న మీరేం చేసిరో అనగా మీరు వారిని ఎలాగూ వారిని నిర్మూలము చేసిరో ఆ సంగతి మేము వింటిమి. అదంతా మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయేను. యుద్ధమా? అందరూ కలిసి చేస్తారు. తినాలా? అందరూ కలిసి తింటారు. ఎర్ర సముద్రంలో నడుస్తారా? కానీ అందరూ నడుస్తారు. అంటే చావమంటే చస్తడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు. ఏం ఫెలోషిప్ అయ్యా మీది! ఎంత గొప్ప ఇష్టపడ్డేది తెలుసా ఆమె. ఇది చూస్తూ ఉంటే ఏనైనా నలుగురు ఉంటే 4 పొయ్యిలు మా ఇళ్ళల్లో, కానీ 6 లక్షల మంది లేదు, 20 లక్షల మంది ఉన్నా, 23 లక్షల మంది ఉన్నా ఒకే ఒక అన్నం తిన్నారు, ఒకే ఒక మేఘం కింద నడిచారు, ఒకే ఒక బండలో నుంచి వచ్చిన నీళ్లను త్రాగారు. ఏం ఫెలోషిప్ అండి మీది! ఇదే దేవుడు ఉండాలనుకుంది. అందుకనైనా దీనంతా అనుభవించడానికే పరలోకం నుంచి దిగి వచ్చేసాడు. ఆయన వచ్చాడు, అవునండి, ఆ ఫెలోషిప్లో ఉండాలని కోరుకున్నాడు, ఉన్నాడు, వారిని నడిపించుకుంటూ వచ్చాడు. వచ్చింది ఏమండి ఇప్పటికీ మన దగ్గరికి, నీలో నాలో ఉండడానికి. అది యేసుప్రభువు చెప్తుంది. అందుకే ఒక గొప్ప సంఘాన్ని ప్రారంభించాడు. అందులో మనందరినీ పాపం చేస్తున్నటువంటి మనందరినీ తన రక్తం చేత కడిగి పవిత్రపరిచి ఏనండా ముడతైనను కలంకమైనను అట్టయిది మరి ఏది కాకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను డాగు లేకుండా ఉండగలిగే ఓ ఫెలోషిప్ మనకిచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, అది ఏ సంఘం. ఇందులో నిన్ను నన్ను చేర్చాడు. ఇందులో ఉన్న వారందరూ కూడా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు దేవుని ఆహ్వానించి దేవుడు వారిని ఏ విధంగా అయితే నడిపించుకుంటూ సహవాసం కలిగి ఉన్నాడో ఈరోజు సంఘమును కూడా ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఫెలోషిప్లో ఉన్నాడు. అందుకే చెప్పింది ఏనైనా నేనును నువ్వును ఎలాగో ఏకమై ఉన్నామో అలాగే వీరు ఏకమై ఉండని, వీరు ద్వారా విన్నవారును ఏకమై ఉండులాగున మనమందరం ఒక్క సహవాసంలో ఉండాలి. అందుకని నేను సంఘములు పిలిపించి ఒకే బాట ఏనైనా ఒకే వాక్యము, ఒకే బోధ, ఒకే రొట్టె, ఒకే పాత్రలోని ద్రాక్షరసం ఇదంతా మీకు నేర్పుతున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ ఫీలింగ్ అర్థం కాకపోవడం వల్లే విడిపోతున్నారు. అదేనా? కానీ దేవునికి కావాల్సింది ఒకే ఒక సహవాసం, అదే సంఘం అనే సహవాసం. అందుకే అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును కానుకలు వేయట యందును మీరందరూ ఏకంగా ఉండాలి. ఒకే భావాన్ని కలిగి ఉండాలి. అందులో దేవుడు ఉండాలి. దేవుని కొరకు చేయండి ఈ కార్యక్రమాన్ని. ఇది తప్పిపోతే ఇంకేడుందనే సహవాసం. సో ఎడ తెగక మిస్ అవ్వకుండా మీరు ఇప్పుడు నెరవేర్చగలిగితే ఆ పరలోకమందున్న సహవాసం పర్మనెంట్గా ఉంటాం కనుక అలా ఆలోచించి దాని కొరకు సిద్ధపడతారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.